హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను 3 వీక్స్ బ్యాక్ ఒక వీడియో చేశాను. మనకు DDA ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ నుంచి మనకు 1700కు పైగా పోస్టులు భర్తీ చేస్తున్నారని, వాటిలో మనకు 10th క్వాలిఫికేషన్ తోటి ఇంటరు, డిగ్రీ ఇట్లా చాలా రకాల క్వాలిఫికేషన్ తోటి పోస్టులు భర్తీ చేస్తని చెప్పాను. అయితే నేను వీడియో చేసే టైంకి అది షార్ట్ నోట్స్ మాత్రమే వచ్చింది, ఫుల్ నోటిఫికేషన్ రాలేదు. అండ్ ఇప్పుడు వీడియో వచ్చేసి ఏంటంటే మనకి ఫుల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది అండ్ అప్లికేషన్ కూడా మనకు ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు పూర్తి డీటెయిల్ చెప్తాను. మనం ప్రీవియస్ చేసుకున్నటువంటి వీడియోలో ఏంటంటే మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ప్రాపర్గా ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం చెప్పలేదు. అండ్ అదేవిధంగా మనకు అప్లికేషన్ ఫీజు ఎంత ఉంటుంది అనేది మనం చెప్పలేదు అనమాట. ఇప్పుడు వీడియోలో ఏంటంటే ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నాం, క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అప్లికేషన్ ఫీజు ఎంత అండ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ప్రతిదీ మీకు పెన్ టు పెన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది ఏదో మనకు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ నుంచి వచ్చింది కదా, ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అప్లై చేయకూడదేమో అని మీరైతే అనుకోవద్దండి, అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వీడియోని పూర్తిగా చూసి మీకు క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ అండ్ ఇంట్రెస్ట్ అంటే మనకు ఏదో ఒకటైతే కొంతమందికి మైనస్గా అయితే అనిపించవచ్చు. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. అండ్ వీడియోస్ ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మీరు చాలా కొద్దిగా బూస్ట్ అప్ అయితే ఉంటుంది. ఇటువంటి చిన్న అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మీరు చాలా సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. ఇక కమెంట్ అవ్వాలంటే మనకు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఇక్కడ మనకి ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియసే, October 6th, 2025 ఈరోజు మార్నింగ్ 10 గంటల నుండి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. అండ్ మీకు అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కూడా కావాలంటే కూడా కింద కామెంట్ చేయండి. మీ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి, మీ నుంచి వచ్చే సపోర్ట్ని బట్టి నేను వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక దీనికి అప్లై లాస్ట్ డేటు November 5th, 2025 ఈవినింగ్ 6th వరకు అప్లై చేసుకోవచ్చు, నెక్స్ట్ మంత్ 5th వరకు. ఇక దీనికి అప్లై చేసిన వాళ్ళకు స్టేజ్ 1 ఎగ్జామ్ వచ్చేసి మనకు డిసెంబర్ అండ్ జనవరిలో అయితే కండక్ట్ చేస్తారంట. అండ్ స్టేజ్ 2 వచ్చేసి మనకు ఇంకా అప్డేట్ అయితే ఇవ్వలేదు, మనకు DDA వెబ్సైట్ ఉంటుంది కదా, ఆ వెబ్సైట్లో మీకు ఇస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు DDA వెబ్సైట్ మీరు రెగ్యులర్గా అయితే ఫాలో అవుతూ ఉండండి. అయితే పడదు ఈ నోటిఫికేషన్ మనకు 10th క్వాలిఫికేషన్ నుండి డిగ్రీ, PG, డిప్లొమా, ఇంటర్మీడియట్ ఇట్లా చాలా రకాల క్వాలిఫికేషన్తో కూడా మనకు పోస్ట్ అయితే ఉన్నాయి. మీకు క్వాలిఫికేషన్ ఏజ్ ఉంటుంటే సరిపోతే అప్లై చేసుకోండి. అయితే మనకి ముందుగా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరంటే 10th క్వాలిఫికేషన్ అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళు, కాబట్టి వాళ్ళకి యూస్ఫుల్ అయ్యే పోస్టులు మాత్రమే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ డిగ్రీ కూడా ఉన్నాయి, మీకు నోటిఫికేషన్ కావాలంటే మీరు నోటిఫికేషన్ మీరు చెక్ చేసుకోండి. ఇక ముందుగా చూసుకున్నట్లయితే మనకు MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటారు, నాన్ మినిస్ట్రియల్ లెవెల్ 1 కింద గ్రూప్ C క్యాడర్ పోస్టులు. దీనికి వచ్చేసి 10th క్లాస్ పాస్ సరిపోతుంది. ఓవరాల్గా మనకు 745 పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. అండ్ అదేవిధంగా ఇక్కడ మనకు కేటగిరీ వైజ్ చూసుకుంటే యువర్ వాళ్ళకు 298, AWSలకు 84, SC వాళ్ళకు 91, ST వాళ్ళకు 63, OBC వాళ్ళకు 209 పోస్టులు. అండ్ అదేవిధంగా పక్కన మనకు ఎక్సర్స్మెన్ క్యాండిడేట్ వాళ్ళకు అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు కూడా పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ డివిజన్కి వస్తే 18 నుండి 27 సంవత్సరాల నుండి యువర్ AWS అప్లై చేసుకోవాలి. ఇక SC, ST వాళ్ళకు 5 years, OBC వాళ్ళకు 3 years అడిషనల్గా వస్తుంది. మీరు అందరూ కూడా యాడ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు మాలి గ్రూప్ C లెవెల్ కింద మనకు లెవెల్ 1 కింద శాలరీ అయితే వస్తుంది. ఇక పోస్ట్ విషయానికి వస్తే 10th క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది అనమాట. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి హైయర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. ఇక కేటగిరీ చూసుకుంటే యువర్ వాళ్ళకు 118, AWSలకు 30, SC వాళ్ళకు 35, ST వాళ్ళకు 22 అండ్ OBC వాళ్ళకు వచ్చేసి 77. పక్కనే ఎక్సర్స్మెన్ క్యాండిడేట్ వాళ్ళు వేరే వాళ్ళకి చూసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 20 సంవత్సరాలు ఉన్నటువంటి 25 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ AWS అప్లై చేసుకోవచ్చు. ఇక SC, ST వాళ్ళకు 5 years, OBCలకు 3 years వస్తుంది. నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ అనమాట, లెవెల్ 2 కింద మనకు గ్రూప్ C క్యాడర్ పోస్టులు. 18 నుండి 27 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక SC, ST వాళ్ళకు 5 years, OBCలకు 3 years వస్తుంది. దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా 12th పాస్ అయి ఉండాలి. ఇంటర్మీడియట్లో మీరు ఎన్ని గ్రూప్ బైపీస్ కానీ, సీస్ కానీ, హెచ్ఎస్ కానీ ఏ గ్రూప్ చేసినా కూడా సరిపోతుంది. బట్ ఏంటంటే మీకు కంపల్సరీగా టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 35 words per minute. ఒకవేళ మీరు హిందీ టైపింగ్ చేస్తే 30 words per minute మీరు టైపింగ్ చేస్తే అప్లై చేసుకోండి. ఒకవేళ రాకపోయినా కూడా అప్లై చేసుకోండి, తర్వాత మీరు నేర్చుకోండి దాన్ని. ఓవరాల్గా ఎన్ని పోస్టులు భర్తీ చేస్తుంటే 199 పోస్టులు. యువర్ వాళ్ళకు 86, AWS వాళ్ళకు 20, SC వాళ్ళకు 26, ST వాళ్ళకు 14, OBC వాళ్ళకు 53 పోస్టులు అనమాట. నెక్స్ట్ వచ్చి మనకు పట్వారి పోస్ట్ వచ్చి మనకు 79 పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. యువర్ వాళ్ళకు మీరు క్యాస్ట్ వైజ్ చూసుకోండి, వీడియో అనేది లెంతీ అవుతుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ 21 నుండి 27 అయితే ఉండాలి, అంటే యువర్ AWS వాళ్ళు. ఇక SC, ST వాళ్ళు మీరు అడిషనల్ ఏజ్ లిమిట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ D. దీనికి లెవెల్ 4 కింద మనకు శాలరీ ఉంటుంది. ఓవరాల్గా మనకు 44 పోస్టులు భర్తీ చేస్తున్నాడు.
దీనికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 12th పాస్ అయి ఉండాలి, ఇంటర్మీడియట్. అదేవిధంగా మీకు టైపింగ్ స్పీడ్ కూడా వచ్చి ఉండాలి. ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 40 వర్డ్స్ పర్ మినిట్. ఒకవేళ హిందీ టైపింగ్ వస్తే 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ చేయాలి. అండ్ ఇంటర్మీడియట్లో మీరు ఎన్ని గ్రూప్ అనమాట, ఏ గ్రూప్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు సర్వేయర్కి వచ్చేసి మనకు లెవెల్ 5 కింద సాలరీ ఉంటుంది. 18 to 25 ఉన్నటువంటి ఏజ్ లిమిట్ ఉంటుంది. అండ్ పక్కన మీకు 6 పోస్ట్ భర్తీ చేస్తున్నారు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అనమాట. సర్వేయింగ్లో మీకు డిప్లొమా 2 years ఉంటే కనుక అప్లై చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మీకు 2 years ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట సర్వేయర్ వర్క్లోన. అది ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్స్కి వచ్చేసి 18 to 27 అయితే ఉండాలి. 6 పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. అదేవిధంగా మీకు ఫిజికల్ టెస్ట్ కూడా హైట్ 170 సెంటీమీటర్ అయితే ఉండాల్సి ఉంటుంది. చెస్ట్ నార్మల్ అప్పుడు 81, బ్రీతింగ్ తీసుకుంటే 85 సెంటీమీటర్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. అది ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా మనకి ఏంటంటే జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీస్, ట్రాన్స్లేటరు, ఇంకా నాయబ్ సుబేదారు. ఇక్కడ నాయబ్ సుబేదారు చూసుకున్నట్టే ఓవరాల్ 6 పోస్ట్ మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఎవరైతే సింపుల్గా డిగ్రీ పాస్ అయి ఉంటారో అంటే 50% మార్కులతోటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ కానీ బీటెక్ కానీ బీఫార్మసీ అని చేసిన అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు 21 నుండి 30 years ఉన్నటువంటి ఏజ్ లిమిట్ ఉండాలి. లెవెల్ 6 కిందకి సాలరీ అయితే ఉంటుందన్నమాట. 6 పోస్టులు మాత్రమే కాబట్టి మీరు యువర్ క్యాండిడేట్ కూడా అప్లై చేసుకోవచ్చు, ఎవరైతే వేరే క్యాస్ట్ వాళ్ళకి పోస్ట్ లేకపోతే. నెక్స్ట్ మనకు సెక్షన్ ఆఫీసరు, జూనియర్ ఇంజనీరింగ్, ఇంకా చాలా రకాల పోస్టులు కూడా మనకి నోటిఫికేషన్ భర్తీ చేస్తున్నారు. వీటిలో మనకు డిప్లొమా సివిల్ ఇంజనీరింగ్ కానీ అండ్ బ్యాచిలర్ డిగ్రీ కానీ ఫార్మసీ కానీ బీటెక్ కానీ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి సపరేట్గా పోస్ట్ అయితే ఉన్నాయి. మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్అవుట్ అయితే చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే కనుక ఎవరైతే ఎంటీఎస్ నాన్ మినిస్టర్లకు అప్లై చేసుకుంటారో వాళ్ళకు సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. సిబిటీ ఎగ్జామ్ మాత్రమే. 120 క్వశ్చన్లు వస్తే 120 మార్కులకు 2 hours మీకు టైమింగ్ అయితే ఉంటుంది. న్యూమరికల్ అండ్ మ్యాథమెటికల్ ఎబిలిటీ నుంచి మనకు 25 క్వశ్చన్లు వస్తాయి. రీజనింగ్ ఎబిలిటీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నుంచి 25 క్వశ్చన్లు వస్తాయి. జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్లు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 25, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 క్వశ్చన్లు. ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకు మాలికి ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. అయితే దీనిలో మనకు 150 క్వశ్చన్లు వస్తాయి. 2 hours టైమింగ్ అయితే ఉంటుంది. పార్ట్ 1 అండ్ పార్ట్ 2 అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ పార్ట్ 1లో వచ్చేసి మనకు 100 మార్క్స్కి అయితే ఉంటుంది అనమాట. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఏడ్ అనమాట, వాటి నుంచి క్వశ్చన్ వస్తాయి. అండ్ పార్ట్ 2లో వచ్చేసి రీజనింగ్ నుంచి 10 క్వశ్చన్లు, క్వాంటిటీ యాప్ట్ నుంచి మనకు 10 క్వశ్చన్లు, జనరల్ అవేర్నెస్ నుంచి 10 క్వశ్చన్లు, అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 10 క్వశ్చన్లు, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 10 క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఎవరైతే జూనియర్ సెక్యూరిటీ అసిస్టెంట్కి అప్లై చేసుకుంటారో వాళ్ళకు సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. అదేవిధంగా టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకు. ఇక్కడ క్వశ్చన్ అంటే సిబిటీ ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే 150 క్వశ్చన్లు వస్తాయి. 2 hours టైమింగ్ అయితే ఉంటుంది. మ్యాథమెటిక్ ఎబిలిటీ నుంచి మనకు 30 క్వశ్చన్లు వస్తాయి 30 మార్కులకు. రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 30 క్వశ్చన్లు వస్తాయి 30 మార్కులకు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కంపారిజన్ నుంచి 40 క్వశ్చన్లు 40 మార్కులకు. జనరల్ అవేర్నెస్ నుంచి 30 క్వశ్చన్లు వస్తాయి 30 మార్కులకు. అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన టెస్ట్కి సంబంధించి 20 క్వశ్చన్లు వస్తాయి 20 మార్కులకు. ఓవరాల్గా 2 hours. నెక్స్ట్ మనకు ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకు టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది అన్నమాట. మీకు ఆల్రెడీ మీకు చెప్పాను కదా. అండ్ అదేవిధంగా మీకు 10 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారన్నమాట టైపింగ్కి. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు పట్టువారికి వచ్చేసి మనకు సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది అనమాట. దీనికి 200 క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. 2 hours 15 minutes అనమాట మనకు టైమింగ్ అయితే ఇస్తుంటుంది. జనరల్ అవేర్నెస్ నుంచి 30 క్వశ్చన్లు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 క్వశ్చన్లు, అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి 30 క్వశ్చన్లు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 30 క్వశ్చన్లు, హిందీ లేదా ఉర్దూ లాంగ్వేజ్ ఏదో ఒకటైతే చూస్ చేసుకోవాలి 30 క్వశ్చన్లు. అండ్ రిలవెంట్ యాక్ట్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ 25 క్వశ్చన్లు వస్తాయి. అండ్ కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ గురించి 20 క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. అది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి వచ్చేసి సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు ఎగ్జామ్ సిలబస్ మొత్తం కూడా చూసుకోవచ్చు. సర్వేయర్కి వచ్చేసి మనకు సింగిల్ స్టేజ్ ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ జూనియర్ ట్రాన్స్లేటర్కి వచ్చేసి 2 ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అన్నమాట. స్టేజ్ 1 వచ్చేసి మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే ఉంటాయి. అండ్ స్టేజ్ 2లో వచ్చేసి మనకు 200 మార్క్స్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. ఇక నెక్స్ట్ నాయబ్ సుబేదార్కి వచ్చేసి మనకు సింగిల్ స్టేజ్ మాత్రమే ఎగ్జామ్ అయితే ఉంటుంది. మనకు 150 క్వశ్చన్లు వస్తాయి. 2 hours టైమింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం కూడా ఒకసారి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. అయితే బ్రదర్ ఇప్పుడు చెప్పినటువంటి ఏవైతే క్వశ్చన్ పేపర్ ఉంటుందో ప్రతి క్వశ్చన్కి మనకు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉందన్నమాట. అంటే ఇక్కడ మీరు చూసుకుంటే 1/3 3 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది కాబట్టి చూసుకుని అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫై మార్కులు చూసుకుంటే యూఆర్ వాళ్ళకు 40, ఎస్సీ వాళ్ళకు 30, ఎస్టీ వాళ్ళకు 30, అండ్ ఓబీసీ వాళ్ళకు 35, అండ్ ఈడబ్ల్యూఎస్లకు 35% మీకు మార్కులు అయితే వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. బట్ మీకు జాబ్ రావాలంటే కనుక కంపల్సరీగా
అక్కడ వాళ్ళు ఎంత పర్సెంటేజ్ పెట్టారో అంతకంటే ఎక్కువ స్కోర్ చేయడానికి మాత్రం ట్రై చేయండి. అప్పుడే మీకు మెరిట్ ఉంటుంది. మెరిట్ ద్వారా మీకు జాబ్ అయితే వస్తుంది. క్వాలిఫై అవుతే జాబ్ రాదు. అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకోటి కొంతమందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు. బ్రదర్ మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఎక్కడ ఉండొచ్చు? అంటే మన తెలుగు స్టేట్ ఆంధ్ర వాళ్ళకి ఆంధ్రాలో, తెలంగాణలో ఉంటుందంటే మనకు ప్రజెంట్ అయితే వాళ్ళు నోటిఫికేషన్ అయితే ఏం మెన్షన్ చేయలేదు. మనకు మ్యాక్సిమం మన స్టేట్‌లో ఉండొచ్చా, ఉండకపోవచ్చా అంటే మనం చెప్పలేము అనమాట. మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ ఆప్షన్ వస్తే పెట్టండి. లేకపోతే మనకు ఎక్కడ పెట్టినా గానీ వెళ్ళొచ్చు. ఎందుకంటే మనకు జాబ్ కావాలంటే మనం ఎక్కడ ఎగ్జామ్స్ పెట్టినా, ఎక్కడ జాబ్ పెట్టినా గానీ మనం కంపల్సరీగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు హౌ టు అప్లై విషయానికి వస్తే మీకు www.dda.gov.in మీరు టైప్ చేసినట్టయితే గూగుల్‌లో సెర్చ్ చేయండి. అక్కడ మీకు జాబ్స్ అండ్ ఇంటర్న్‌షిప్స్ అని ఒక పేజ్ అయితే ఉంటుంది. అక్కడ మీరు వ్యూ ఆల్ మీద క్లిక్ చేస్తే లేటెస్ట్ జాబ్స్ మీద క్లిక్ చేసుకొని జాబ్ కేటగిరీలో మీకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ 2025 ఉంటుంది. దాన్ని క్లిక్ చేశారంటే మీకు అక్కడ అప్లికేషన్ లింక్ ఉంటుంది. అంత మీకు అవసరం లేదనుకుంటే కానీ డిస్క్రిప్షన్ మీకు లింక్ పెట్టాను. నోటిఫికేషన్‌ది అండ్ అప్లై లింకు. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరైతే అప్లై చేసుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. మీ నుంచి వచ్చే రెస్పాన్స్‌ని బట్టి నేనైతే వీడియో అయితే చేస్తాను. ఇక నెక్స్ట్ మనకు ఫైనల్‌గా వచ్చేసి అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేస్తా ఉన్నారో వాళ్ళందరూ అప్లికేషన్ ఫీజు కూడా పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ముందుగా వచ్చేసి ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, ట్రాన్స్‌జెండర్స్, ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళు అండ్ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో, అదేవిధంగా ఎవరైతే ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేసి రూ. 1500 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ వాళ్ళు 2500 మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అప్లికేషన్ ఫీజు అయితే ఎక్కువ పెట్టడం అయితే జరిగింది. మీకు జాబ్ కావాలి, జాబ్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ అప్లికేషన్ ఫీజు అనేది మీరు పేమెంట్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. అయితే ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఎవరైతే పీడబ్ల్యూ వాళ్ళు కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ, ఉమెన్స్ కానీ, లేకపోతే ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకి రూ. 1500 అనేది మీకు రీఫండ్ అయితే అవుతుందన్నమాట. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి నాన్ రీఫండ్ అనమాట. కాబట్టి మీరు ఏంటంటే మీకు జాబ్ కావాలి అండ్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు మాత్రమే పేమెంట్ చేసుకొని దీనికి ప్రిపేర్ అవుతూ అవ్వండి. అండ్ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడినా కానీ, జాబ్ లొకేషన్ ఎక్కడ పడినా కానీ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు మాత్రమే. లేదు నాకు మా ఊర్లోనే జాబ్ ఉండాలి, మా ఇంటికాడనే అంటే ఎగ్జామ్ సెంటర్ ఉండాలి అనుకున్న వాళ్ళైతే దీనికైతే అప్లై అయితే చేయొద్దండి సింపుల్గా. ఇక ఫైనల్గా వచ్చేసింది బ్రదర్, మనకు ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని అండ్ అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.